ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం లేట్. సో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అనమాట. ఇందులో వచ్చేసి ప్రక్రియ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు బుధవారం తీర్పు అయితే వెల్లడించింది, సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఎస్ఆర్ చేపట్టేందుకు ఈసీ అన్ని అధికారాలు ఉంటాయని చెప్పేసి తెలియడం జరిగింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఆర్ అయితే ఉందో ప్రక్రియ సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది. సార్ రాజ్యాంగబద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహించే అధికారం కూడా ఉందని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఎస్ఆర్ అనగా ప్రక్రియకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగిచా నేతృత్వం ధర్మాసనం అయితే వెలువరించిందనమాట. బీహార్ ఎన్నికల కమిషన్ ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ జాబితా విడుదలకు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది అనమాట. దీనిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీకి అధికారాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆర్టికల్ 324 మేరకు రాజ్యాంగ చట్టాలకు మరింత మద్దతు ఉందని అభిప్రాయపడింది. గతంలో చేపట్టిన ఆర్డినరీ ప్రక్రియ సరి విరుద్ధంగా ఉన్నందున మాత్రాన అధికారులు అతీతంగా భావిస్తున్నామన్నమాట. ప్రక్రియను నిలిపేయాలని వాదన సరైనది కాదని ఎన్నికల నిర్వహణకు వ్యవస్థలో బలోపేత చర్యగానే ఈసీ ఈసారి ప్రక్రియ చేపట్టినట్లు భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది అనేక రాష్ట్రాల్లో పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. దీని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. సో దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ చట్టాన్ని లేదా రాజ్యాంగాన్ని నిబంధనలు ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన సమగ్రమైన ఓటర్ల జాబితా దిశగా ముందడుగు అని చెప్పేసి రాజ్యాంగాన్ని జీవం పోస్తుందని వ్యాఖ్యానించింది. ఎస్ఐఆర్ను వినియోగించడం ద్వారా ఎన్నికల సంఘం తన చట్టబద్ధ అధికారులను వెలుపల వ్యవహరించలేదని చెప్పి తెలిపిందనమాట. ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి స్వేచ్ఛయుత నిష్పక్షపాత ఎన్నికల రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని తాము కూడా సంతృప్తిగా ఉన్నామంది. ఎస్ఆర్కు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈసీకి ఊరట కలిగినట్లు తెలుస్తుంది అనమాట. మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది.